గౌరవనీయులు కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారథి గారిని ఒక నిమిషం సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ. ఇదే సందేశంతో రాష్ట్రం యొక్క అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ, దేశ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ ఈరోజు మనకు తెలుసు ప్రపంచంలోనే గొప్ప స్థానానికి వెళుతున్నటువంటి ఈ యొక్క కలయిక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క కలయిక ఖచ్చితంగా మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనేటువంటి ఉద్దేశంతో కలిసిన దీన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నా. ఈరోజు మనం చూస్తే దాదాపుగా కేవలం 2014లో 13 లక్షల కోట్లు ఉన్నది ఈ దేశ బడ్జెట్ 58 లక్షల కోట్లకు పెంచి ఈరోజు రాష్ట్రానికి ఒక రూపం ఇచ్చిండేటువంటి యొక్క ఆ రోజుల్లోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ రోజు ఈ నియోజకవర్గాన్ని గెలిచాం, మరలా గెలవబోతున్నాం. బీకే పార్థసారథి గారు, కందుకుంట ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ దేశ అవసరాల దృష్ట్యా, ఈ రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ. సోదరులు జనసేన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారిని ఒక నిమిషం ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కదిరికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, అలాగే హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బీకే పార్థసారథి అన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు వైసీపీకి ఒకటే అడుగుతున్నాం. మా కదిరి నియోజకవర్గంలో నేను రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పట్లేదు, ఒక కదిరి నియోజకవర్గ పరిస్థితులే చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు, రేపు ఇంకొక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి ఇంకొక వ్యక్తిని, కొత్త వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఇద్దరికి ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా మీరు కదిరి నియోజకవర్గంలో కానీ, కదిరి టౌన్లో కానీ, కదిరి మండలాలలో కానీ, గ్రామాల్లో కానీ 1 కిలోమీటరు సిమెంట్ రోడ్డు అయినా వేశారా అని నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన కదిరి నుంచి రాయచోటి పోయే రోడ్డు గాన్లపెంట, ఎన్పికుంట మండలాల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రోడ్డు తవ్వేసి వదిలేశారు, ఎటువంటి రోడ్డు లేదు, దాని మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి సార్ మాజీ ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు సార్ వచ్చేది మన గవర్నమెంటే. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, కదిరికి దాదాపు 1,00,000 జనాభా దాటి ఉంది. హిందూ శ్మశాన వాటిక లేదు. కాబట్టి హిందూ శ్మశాన వాటికకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని నేను కోరుతున్నా. అలాగే కదిరి నియోజకవర్గంలో 200 మంది పనిచేసే కార్మికులు పనిచేసే ఒక ఫ్యాక్టరీ కూడా లేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, కదిరి నియోజకవర్గంలో చదువుకున్న యువత ఉంది. ఇక్కడ నుంచి బెంగళూరు, హైదరాబాదు వెళ్ళి వలస కార్మికులుగా అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలని చెప్పేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చొరవ తీసుకొని కదిరిని అభివృద్ధి పరచాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, బీకే పార్థసారథి అన్న గారికి జనసేన పార్టీ తరఫున అహర్నిశలు శ్రమించి వారిద్దరి గెలుపు కోసం కృషి చేస్తామని మేము కదిరి జనసేన పార్టీ తరఫున మాట ఇస్తున్నాం. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సార్ సోదరుడు యువమోర్చా అధ్యక్షుడు వంశీ గారు 1 నిమిషంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. 1 నిమిషం మాట్లాడారు, తొందరగా ముగించాలి, టైం లేదు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి, మాజీ అన్న ఇంకా 40 రోజులే కదా మళ్ళా ఎమ్మెల్యేనే, మాజీ హిందూపురం పార్లమెంటు సభ్యులు
కాదు కాదు, కాబోయే హిందూపురం పార్లమెంటు సభ్యులు పీకే పార్థసారథి గారికి, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాదు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కదిరి స్థానానికి స్వాగతం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కలలు గంటా ఉన్నాడు. వాళ్ళ వాలంటీర్ల ద్వారా కొంతమంది ద్వారా అమ్మ ఒడి పీకిస్తాం, పెన్షన్ పీకిస్తాం, ఇంకోటి పీకిస్తాం అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారి అండ ఈరోజు రాష్ట్రానికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 40 రోజులాగు నీ ఫ్యాన్కు రెక్కలు మేము పెంచుదామని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో మొదటి విజయాన్ని కందికుంట గారి రూపంలో కదిరి నుంచి మొదటి విజయాన్ని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి మేము ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటూ, ప్రసంగానికి ముందు మా కదిరి పట్టణం తరపున, కదిరి నియోజకవర్గం తరపున, కదిరి క్షేత్రం తరపున ఒక విన్నపం సార్. బ్రహ్మోత్సవాల సమయం